డెన్మార్క్ చెందిన ఓ స్పెర్మ్ డోనర్ కారణంగా యూరోప్ వ్యాప్తంగా సుమారు 200 మంది చిన్నారుల జీవితాలు తీవ్రమైన ప్రమాదంలో పడ్డాయి. ఈ డోనర్కు క్యాన్సర్కు కారణమయ్యే ఓ అత్యంత ప్రమాదకరమైన జెనెటిక్ డిఫెక్ట్ ఉంది. ఈ లోపంతో ఉన్న వీర్యాన్ని 17 ఏళ్ల పాటు వివిధ ఫర్టిలిటీ క్లినిక్స్లో ఉపయోగించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ స్పెర్మ్ ద్వారా గర్భం దాల్చిన కుటుంబంలో కొందరు చిన్నారులు ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి దురదృష్టవశాత్తు మరణించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇది కేవలం ఒక వైద్యపరమైన లోపం మాత్రమే కాదు, మానవ జీవితాలపై పెను ప్రభావం చూపే అతిపెద్ద స్కాండల్గా మారుతోంది. డెన్మార్క్ చెందిన ఈ డోనర్ వీర్యంలో TP53 అనే జన్యు లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపం కారణంగా పుట్టే పిల్లలు లీ-ఫ్రామ్నీ సిండ్రోమ్ అనే అరుదైన డిజార్డర్తో బాధపడతారు. ఈ సిండ్రోమ్ ఉన్నవారికి 60 ఏళ్లు వచ్చేసరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏకంగా 90% వరకు ఉంటుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఎముకల క్యాన్సర్ వంటివి వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. 2005లో ఓ సాధారణ విద్యార్థిగా స్పెర్మ్ డొనేషన్ చేసిన ఈ వ్యక్తి నమూనాలను ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ ద్వారా 14 దేశాల్లోని 67 క్లినిక్స్కి పంపిణీ చేశారు. అప్పట్లో చేసిన సాధారణ స్క్రీనింగ్ టెస్టులు ఈ పెను ప్రమాదాన్ని గుర్తించలేకపోయాయి. తాజాగా వైద్య నిపుణులు ఈ భయంకరమైన లోపాన్ని గుర్తించి ప్రపంచాన్ని హెచ్చరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ డోనర్ స్పెర్మ్ ద్వారా కనీసం 197 మంది చిన్నారులు జన్మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పెర్మ్ డోనర్ల స్క్రీనింగ్ విధానాలు, అలాగే దేశాల మధ్య ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ పై ఉన్న నియంత్రణలోని లోపాలు బయటపడ్డాయి. యూకేలో ఒక డోనర్ స్పెర్మ్ను గరిష్టంగా 10 కుటుంబాలకు మాత్రమే ఉపయోగించాలనే కఠినమైన రూల్ ఉండగా, ఇతర దేశాల్లో అలాంటి కట్టుదిట్టమైన నియమాలు లేకపోవడమే ఈ విపత్తుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం జెనెటిక్ డిఫెక్టుతో ప్రభావితమైన కుటుంబాలను వైద్యులు నిశితంగా మానిటర్ చేస్తూ క్యాన్సర్ను తొలి దశల్లోనే గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఫర్టిలిటీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.